వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ ఒక మంచి ఆయుర్వేదిక్ రెసిపీ మీ అందరికీ పరిచయం చేయాలి అని అనుకుంటున్నాము. అయితే చాలామంది లివర్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువయిందనే చెప్పాలి. వారి కోసం అండ్ అలానే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వాటితో సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. లివర్ కొంచెం స్పాయిల్ అయిందనో, లివర్ డ్యామేజ్ అయ్యేలాగుందనో భయపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆయుర్వేదిక్ రెసిపీని మనకు పరిచయం చేయబోతున్నారు డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. మరి అది తయారు చేసుకునే విధానాన్ని వారితో మాట్లాడి తయారు చేసుకొని మీకు ప్రజెంట్ చేస్తాను. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, చాలా ఎక్కువైందనే చెప్పాలి. దానివల్ల దాని ఇంపాక్ట్ లివర్ పైన బాగా పడుతోంది. లివర్ ఇష్యూస్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. సో మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు. సో మీ ద్వారా ఒక మంచి రెసిపీని మా ప్రేక్షకులకు తెలియజేస్తారమ్మా ఇవాళ. అంటే నాకు ఆయుర్వేదం అంటే చాలా ప్యాషన్. దాంతోపాటు ఏంటంటే లక్కీగా బై గాడ్స్ బ్లెస్సింగ్స్ నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీ. ఏ కేసు అయినా సరే సర్జరీ అవసరం వాళ్ళకి మనం సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్ లైన్స్లో చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే పాత రోజుల్లో మేము చిన్నప్పుడు ఏంటంటే ఒక అలోపతి డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే ఆయన మొత్తం ఊరు చుట్టుపక్కల అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆయన హస్తవాసి బాగుందని ఏ ప్రాబ్లం వచ్చినా తగ్గిపోయేది. ఇప్పుడు ఏంటంటే సో మెనీ టైప్స్ ఆఫ్ స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్లు ఎక్కువయ్యారు. ఇప్పుడు అలాగే ఆర్గాన్స్కి ఎక్కువైపోయారు. లివర్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఆర్గాన్ లివర్ని తీసేసి ఇంకొక లివర్ పెట్టడం, కిడ్నీస్ తీసేసి ఇంకొక కిడ్నీస్ పెట్టడం, అట్లా రకరకాలుగా ఆర్గాన్స్ స్పెషలిస్ట్లు ఎక్కువైపోయారు. కాబట్టి ఆయుర్వేదంలో అలా ఒప్పుకోం. ఆర్గాన్ అయినా బాగోకపోతే వాడిని రెజ్యూనేట్ చేసేలాగా ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాగే ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సో సింపుల్గా డైట్ కేర్ ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే సర్జరీ లేకుండా, సర్జరీకి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. మీరు చెప్పినట్టు స్మోకింగ్ వాళ్ళు ఉన్నారు, డ్రింకింగ్ వాళ్ళు ఉన్నారు, లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎక్కువ మందిని చూస్తున్నాం కదా. అలాగే జాండీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. జాండీస్ వల్ల కూడా లివర్ పైన చాలా హెపటైటిస్ సి ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకోటి అంటే మనం వాడే డ్రగ్స్ కూడా పారాసిటమాల్ ఎక్కువగా వాడడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, అలాగే గ్యాస్ట్రైటిస్కి మెడిసిన్స్ వాడడం, ఇవన్నిటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మంది సఫర్. కొన్నిసార్లు ఏదో ఒక హెల్త్ ఇష్యూ కారణంగా రెగ్యులర్గా మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇది వాడుకోవచ్చు. సో అది అందరికీ ఉపయోగపడేలాగా జనరలైజ్డ్గా లివర్ టానిక్గా ఉంటూ మనలో ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుకుని రెజ్యూనేట్ చేసుకునేలాగా బాడీని ఇది బాగా పడుతుంది. ఇంకోటి అంటే డీటాక్సిఫికేషన్ కూడా బెస్ట్ మెథడ్ అనమాట. సో అందుకని అలా ఉపయోగపడేలాగా మంచిది మన వ్యూయర్స్ కోసం డిజైన్ చేశాను. సో దానికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదమ్మా. ఇది ఆర్గానిక్ బెల్లం ఇలా బయట మార్కెట్లో దొరుకుతుంది. సో ఇది తీసుకుంటున్నాం. దాంతోపాటుగా మెయిన్గా మనం వాడేటువంటి మెడిసినల్ ప్లాంట్ ఏంటంటే ద్రోణ పుష్పి. కరెక్ట్, తుమ్మి పువ్వులు. రెగ్యులర్గా అలా చెప్తూ శివుడికి ఇష్టమైంది తుమ్మి పువ్వు అనమాట. సో మనకి శివుడికి సోమవారం తర్వాత కార్తీక మాసం అంతా కూడా ఎక్కువ పూజలు చేస్తాం. అప్పుడు ఈ పువ్వులు దొరికితే బాగుండని వెతుకుతుంటాం కదా. సో ఈ పువ్వులతో పాటుగా ఈ ప్లాంట్ ఏంటంటే లివర్ మీద చాలా అద్భుతంగా పనిచేసి, ముఖ్యంగా జాండీస్ పేషెంట్స్కి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. జాండీస్ ఉన్న టైంలో కూడా తీసుకోవచ్చమ్మా. 3 days దీన్ని దంచేసేసి రసంలా తీసుకుంటే జాండీస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడైతే మనం ఇది తయారు చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఈ మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటి అంటే మనకు కావాల్సింది ఓన్లీ 2 పదార్థాలు. సింపుల్. ఒకటి తుమ్మి చెట్టు అండి, దీన్ని ఆయుర్వేదిక్లో ఏమంటారు? ద్రోణ పుష్పి. అవన్నీ పక్కన పెడితే తుమ్మి చెట్టు మనందరికీ బాగా అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. ఇంకొకటి ఆర్గానిక్ బెల్లం. అంతే, ఇవి 2. సో మనం ముందుగా స్టవ్ అంటించేసుకుని కొంచెం నీళ్ళు పోద్దామా బెల్లం పాకం రావడం కోసం. కొంచెం నీళ్ళు కొంచెం పోద్దాం, ఎక్కువైతే. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్న తర్వాత చాలా అమ్మా, చాలా కొంచెం వాటర్ అండి. సో ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం ఉంది కదమ్మా, అంతా ఇంచుమించుగా వేసేసేయచ్చు. ఓకే, అంటే మనం బెల్లం పాకం ఎలాగైతే చేసుకుంటామో అలాగా. అంతే. సో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం పాకం ఎలా అయితే మనం తయారు చేసుకుంటామో అలా తయారు చేస్తున్నారండి.
తర్వాత ఏంటంటే ఈ లోపల ఏం చేయాలంటే ఈ ద్రోణ పుష్పి అన్నాం కదా, అది తుమ్మి పూలు మొక్క. ఈ మొక్క ఆకుల్ని మనం కట్ చేసి తీసుకుని ఇలాగా ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలమ్మా. తీసుకుని వీటిని మనం అంటే యాక్చువల్ పంచాంగాలు అంటాం. అంటే పువ్వులు, ఆకులు, కాండ, వేరు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపితే పంచాంగం అంటాం. అలా అయినా తీసుకోవచ్చు, లేకపోయినా ఇలాగా. సో ఈ ఆకులు కలెక్ట్ చేసుకుని ఇలా మనం మిక్సీ పట్టేసేసుకుని తయారు చేసుకున్నాం. ఆకుల్ని ఒకటే మనం తీసుకుని మిక్సీ పట్టేసాం అనమాట. యాక్చువల్లీ ఈ ఆకుల్ని మాత్రం విడిగా తీసుకున్నామండి మేము. కావాలంటే మొత్తం కూడా వేసుకోవచ్చు. కట్ చేసి తీసుకుని స్టెమ్స్ని అంతా కట్ చేసుకొని కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చు. మేమైతే ఇవాళ ఆకులు మాత్రమే తీసుకున్నాము, పేస్ట్ చేసుకున్నామండి. అమ్మ ఇది బెల్లం పాకం చేస్తున్నప్పుడు స్విమ్లో పెట్టుకోవాలా లేకపోతే హైలో? చిన్నగానే పెట్టుకుంది, ఎందుకంటే మన చిన్న క్వాంటిటీ కదా, మళ్ళీ ఎక్కువ పెట్టిన మట్టి పాత్రలు కదా కొంచెం ఇబ్బంది అవుతాయి. అందుకని కొంచెం చిన్న మంట మీదే ఉంచాను. సో ఇదంతా కూడా ఈ రసం చూసారా, మీకు పసరు వాసనలాగా తెలుస్తుంది. అక్కడ జార్ ఓపెన్ చేసిన వెంటనే తెలిసింది కదా. మిగిలినవి పసరు వాసన అయితే వస్తుంది. చాలా స్ట్రాంగ్. ఇప్పుడు తినేటప్పుడు కూడా ఇలాగే ఉంటుందా? ఉండదు, అందుకే కదా పసరు వాసన పాకం తయారు చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈ పసరు వాసన అనగానే సగం భయం స్టార్ట్ అవుతుంది. అమ్మో, యాక్చువల్లీ ఈ పసరు కూడా ఎక్కువ అవుతుంది, అంటే కొంచెం బెల్లమే పెట్టాం కదా, అందుకని అప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి కదా మనం మిక్సీలో పట్టింది. సో పూర్తిగా నలగకుండానే మనం తీసుకున్నాం కచ్చపచ్చిగా. సో అది ఇప్పుడు ఇది బెల్లం ఇప్పుడు పూర్తిగా మెదిగినా పర్లేదు, కచ్చాపచ్చిగా ఉన్నా పర్లేదు, ఆకులు మిక్సీకి వేసుకొని పట్టుకోవాలి. అవును. సో ఇదేంటంటే జాండీస్కి చాలా ఊర్లలో వెళ్ళమందని, ఇంకా చాలా వేరియస్ ప్లేసెస్లో మనకి ఏంటంటే వెళ్ళమంది ఇస్తారు, 3 రోజులు డోస్ తీసేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంటాం కదా. అది రకరకాలుగా, అంటే ఈ హెర్బ్ ఇది బాగా పనిచేస్తే, ద్రోణపుష్పి బాగా పనిచేస్తే, దాంతో పాటుగా ఇంకా చాలా మెడిసిన్స్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇలాగ జాండీస్కి పనిచేసేవి, భృంగరాజ్ అని, లేకపోతే దత్తూరా అని చాలా మొక్కలు ఉన్నాయి. తర్వాత నీలి నేల ఉసిరి అని ఒక ప్లాంట్ ఉంటుంది. ఓకే, ఉసిరికాయ చెట్ల చిన్న చెట్టు కానీ ఉసిరికాయలా ఉంటాయి, దాన్ని నేల ఉసిరి అంటాం. సో అది కూడా ఈ లివర్ డిజార్డర్స్కి బాగా పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా ఆనువంశిక వైద్యం, అంటే ఫ్యామిలీలో మా తాతగారు ఆయుర్వేదిక్ డాక్టర్ అనుకోండి, ఆయన అప్పట్లో ఇవి దంచేసేసి ఫేమస్గా 3 days చిన్న కలకంలాగా ముద్దలాగా ఇచ్చేవాళ్ళు. సో అది సరిపోతుంది అనమాట. అట్లా 3 days చేసుకుంటే అది వేసుకుంటే సరిపోతుంది. ఆ 3 రోజులు కూడా వాళ్ళు ఏంటంటే పాలతోటి ఆహారం కానీ మజ్జిగ తీసుకోవడం కానీ అంతే, 2 రకాలు తీసుకోవాలి, ఎక్కువ రకాలు తీసుకోకూడదు. ఓకే, చాలా మందికి ఏంటంటే ఇలా డ్రగ్స్ తోటి రియాక్షన్స్ వస్తున్న వాళ్ళు, ఎక్కువగా గ్యాస్ట్రిక్ అల్సర్స్కి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, పారాసిటమాల్ ఎక్కువగా వేసుకుంటున్న వాళ్ళు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే స్టెరాయిడ్స్ ఎక్కువ వేసుకుని వీళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ బాడీ అంతా పట్టేసి ఉంటాయి. సో అవన్నీ బయటకి ఎలిమినేషన్ అనేది జరగాలంటాడు. సో డీటాక్సిఫికేషన్, అవన్నీ టాక్సిన్స్ యాక్చువల్గా లోపల ఉండి మన బాడీలో వేరియస్ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ వస్తాయి కాబట్టి టాక్సిన్స్ ఎలిమినేషన్ అనేది డీటాక్సిఫికేషన్ అవసరం. సో డీటాక్సిఫికేషన్కి పంచకర్మ ట్రీట్మెంట్స్ బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే జస్ట్ 1 week కోర్స్లోనే మనం చాలా మంచిగా రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో 1 week ఒక కోర్సు, మళ్ళీ మధ్యలో ఒక 1 week రెస్ట్ ఇచ్చి మళ్ళీ 1 week చేస్తుంటాం. అవేమీ లేకుండా ఇంట్లో కూడా కొంచెం స్లోగా అయినా రిజల్ట్ వచ్చేలాగా ఈ మెడిసిన్ బాగా పనిచేసుకోవచ్చు. సో ఇది పబ్లిక్ ఉపయోగపడాలని చెప్పేసి నేను ఇలాగా మీకు మన మీడియా ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఇలాంటి రెసిపీస్ జనరలీ బయట పెట్టరన్నమాట, ఆయుర్వేదిక్ వాళ్ళు బయటకు అసలు ఏమాత్రం తెలియదు. ఇది ఏంటి అనేది మనం వీళ్ళు ఏమి ఇస్తున్నారు జాండీస్ కంటే ఇప్పటి వరకు సీక్రెట్, ఎవరు చెప్పరు బయటకి. నాకు తెలుసు ఒక 10 herbs ఉంటాయి ఇలాంటివి. సో అవి దంచేసేసి ఇస్తుంటారనమాట. అసే ఆయుర్వేదిక్ డాక్టర్ గా మీకైతే అవగాహన ఉంటుంది. ఇలా అన్ని ఆయుర్వేదంలో దాచేసుకోవడం, అలా చేయడం వలన ప్రజలు మిస్ అయిపోతున్నారు, సఫర్ అయిపోతున్నారు. సో ప్రజలు సఫరింగ్ తగ్గడం అనేది మీడియా ద్వారా అయితే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎక్కువ మంది ఉన్నారు, మనకి తెలియదు. మన సొసైటీలో చాలామంది డ్రింకింగ్, స్మోకింగ్, ఎడిక్షన్స్, అమ్మాయిలు, డ్రగ్స్, అమ్మాయిలు కూడా ఇంక్లూడింగ్ అమ్మాయిలు. సో డ్రగ్స్ అడిక్షన్స్ ఇలా అన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు. లేదా ఇంకా ఏదైనా అవసరం అయితే డాక్టర్స్ కన్సల్టేషన్ కానీ, డాక్టర్స్ ట్రీట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక దారి ఉంది అనేది తెలియాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఎవరికైనా దొరికితే ఈ మొక్క మీరు ఇంట్లో ఇలా సేమ్ మెథడ్స్లో ట్రై చేసుకోండి, చక్కగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఈ పాకం అయితే వచ్చేస్తుందమ్మా. ఉడుకుతున్నప్పుడే ఇది కూడా వేసేసి 2 కలిపి ఉడకాలన్నమాట.
పాకం అయ్యే ముందే మనం వేసేస్తాం. జస్ట్ 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అమ్మ ఇంకొక చిన్న డౌట్, ఇది 1 or 2 స్పూన్స్ వేసుకున్నాం కదా పాకంలో. ఏంటంటే మామూలుగా ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ ఏవైనా తీసుకుంటున్నప్పుడు ఇలాంటివి ఏవైనా ట్రై చేయాలంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయపడి చాలా మంది వెనకడుగేస్తూ ఉంటారు కదమ్మా. అలా ఇప్పుడు రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, ఏ డయాబెటీస్ కావచ్చు లేకపోతే బీపీ కావచ్చు, ఇలాంటి మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా ఇది వాడచ్చమ్మా? వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఇంట్లో వాడుకునే తోటకూర, పాలకూర ఎలాంటిదో అలాంటిదే. సో మనం అల్లోపతి మందులు వేసుకుంటున్నామని పాలకూర తినడం మనం కరివేపాకు వాడడం, కొత్తిమీర వాడకుండా ఉండే కదా, సేమ్ అదే. ఇప్పుడు అయితే అది మనకు అలవాటు చేశారు కాబట్టి అది రెగ్యులర్ గా వాడుతున్నాం, ఇలాంటివి అలవాటు లేవు కాబట్టి బోల్డ్ అని భయాలు. పాత రోజుల్లో ఇవన్నీ కూడా సీజనల్ గా కొన్ని రెసిపీస్ ఇలాగా తయారు చేసి వాడుకునేవాళ్ళం. అంటే ములగాకు కానీ లేకపోతే పునర్నవ ఆకులు కానీ ఇలా ఇవన్నీ కూడా మనం డైలీ ఇంట్లో కూడా వాడుకుంటూ ఉండేవాళ్ళు వంటల్లో అన్నిట్లోనూ. ఎందుకంటే ఆహారం ద్వారా తీసుకుంటే దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. మెడిసిన్ లాగా తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఆహారంతో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ కనీసం మనం చేసినటువంటి వీడియోస్లో ఉన్నట్టు హెల్త్ డ్రింక్స్ అయినా సరే వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుని వాడుకుంటూ మొదలు పెడితే ఈ డిటాక్సిఫికేషన్ అనేది న్యాచురల్గా కొంచెం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అల్లోపతి మందులు వాడుకుంటున్నా కానీ ఇవి వాడుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకంటే మోస్ట్లీ అందరికీ ఇలాంటి భయాలు చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే బాగా వేడైపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, కిడ్నీస్ పాడైపోతాయి, ఇంకా ఏవో రకరకాల భయాలు, వేడి చేసేస్తాయి, ఆ వేడితోటి ఇంకా ప్రాబ్లం అవుతుంది, లేట్ ప్రాసెస్, చాలా ఆలస్యం. ఆయుర్వేదం అంటే ఆలస్యం అనుకుంటారు, అసలు ఆలస్యం ఏమీ కాదు. మనం అల్లోపతి ఒక మెడిసిన్ మనకు అసలు వాళ్ళు ఏం తయారు చేశారో తెలియదు, ఏమీ తెలియకుండా మనం దాన్ని ఉపయోగిస్తాం. ఇది ఇంత సింపుల్ రెమెడీస్ చూడండి. మొక్కలు తీసుకొచ్చాం, చిన్న బెల్లం పాకం తయారు చేసుకుంటున్నాం, వేసేస్తాం. ఇంకా కొంచెం దీనిలో కన్సిస్టెన్సీ కోసం మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేద్దాం. నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె అయినా కొంచెం ఏంటంటే ల్యూబ్రికేషన్ కోసం అప్పుడు మనకి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఓకే. సో మనం ఇలా ఆకుల్ని దంచేసి రసం తీసుకున్నాం కదా, ఈ రసం బెల్లం కలిపేసేసి పాకం రానిచ్చేసాం కదా. ఈ పాకం ఇప్పుడు చూడండి మీకు ఎక్కడ ఆ గ్రీన్ కలర్ అనేది అసలు కనపడట్లేదు, కలిసిపోయినాయి అనమాట. అదే ఈ లేహ్యాలు విశిష్టత అదనమాట. ఇది ఒక రకమైనటువంటి లేహ్యం. సో మనం కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటే ఏంటంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకోటేమో ఇది కొంచెం ల్యూబ్రికెంటింగ్గా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఒక స్పూన్ వేసుకోవచ్చమ్మా కొంచెం, అంటే అసలు మనం చేసింది చాలా లో క్వాంటిటీ చేసాం కదా, ఎందుకంటే త్వరగా క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి. సో నెయ్యి కూడా వేయడం వల్ల మాడకుండా ఉంటుంది. తర్వాత ఇది కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, దీని ఎఫికసీ కూడా, దీని గుణం కూడా పెరుగుతుంది. ఎందులైనా సరే మనకి నెయ్యి వాడడం వల్ల ఇది దాని ఎఫెక్ట్ ఇంకా బాగా పెరుగుతుంది, దాని ఇంపాక్ట్ బాగా బాగుంటుంది. ఓకే. సో అందుకని అన్ని లేహ్యాలు, చవన్ప్రాష్ కానీ అశ్వగంధ లేహ్యం కానీ అన్ని చిక్కగా అయిందమ్మా. అవును, నెయ్యి అనేది తప్పనిసరిగా వేస్తాం అనమాట. ఓకే. ఇంకా ఆల్మోస్ట్ కట్టేయచ్చు, ఆ వేడికి ఇది కొంచెం చిక్కబడిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఇంకా చిక్కదనం అనేది వస్తుంది, అప్పుడు తీసి చూపిద్దామా. ఓకే. నాకెందుకో ఇలా కలుపుతూ ఉండడం ఇష్టం అనమాట, మంచిది. అంటకుండా మా అమ్మ ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు నాకు అప్పచెప్పి వెళ్ళిపోతారు, అందుకని అట్లా అలవాటు అయిపోయింది. అందుకే ఇది చూడంగానే అప్పటి నుంచి కలుపుతూనే ఉన్నాను. సో ఇందులో విశిష్టత ఏంటంటే మనం మట్టి పాత్రలు ఉపయోగించాం. సో మట్టి అనేది బెస్ట్, వంటలు చేసుకోవడానికి బెస్ట్ అని చెప్పేసి మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది. పాత రోజుల్లో మనకి హరప్ప, మొహంజదారు అక్కడ కూడా మనకి మట్టి పాత్రలు చిన్న చిన్న ముక్కలు దొరుకుతాయి కదా, దాన్ని బట్టి అవి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వేల సంవత్సరాలు అనేది మనకి రికార్డ్ తెలుస్తుంది. దాని తర్వాత లోహయుగం అంటాం. లోహయుగం అంటే ఐరన్ అనమాట, ఎక్కువగా ఐరన్ వాడేవాళ్ళు. సో ఐరన్ మనం వాడుకోవచ్చు వంటలకి. అలాగే నెక్స్ట్ మట్టి పాత్రలు, ఇంకా పింగాణి, లేకపోతే గ్లాస్, అంతే. రాతి పాత్రలు కూడా వాడుతున్నారు, రాచిప్ప అని చెప్పేసి పాత రోజుల్లో పులుసులు అవి అందులో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ అది ట్రెండ్ స్టార్ట్ అయిందమ్మా, దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయమ్మా, మట్టి పాత్రలు కూడా చక్కగా ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అలాగే హోటల్స్ వాళ్ళు కూడా బిర్యానీలు అవన్నీ కూడా మట్టి పాత్రలో ప్యాక్ చేసి ఒక ట్రెడిషనల్ గా చేస్తున్నారు. సో మనం స్టవ్ కట్టేసి అక్కడ చూడండి ఎంత చక్కగా ఇంకా ఉడుకుతూనే ఉంది కదా. అవును,
సో అంటే అంత ముందు కట్టేసినా కానీ ఆ వేడికి ఇంకా చక్కగా పాకం వస్తుంది అనమాట. ఓకే. అంత చిన్న పాకం వచ్చినప్పుడు దానికి తొందరగా పాడవకుండా కూడా బాగుంటుంది. అదే మనం ఇది మామూలుగా ఒక్కసారి చేసి పెడితే ఎన్ని రోజులు ఉంటుందమ్మా? చాలా రోజులు ఉంటుంది. మనకి ఏమైనా డౌట్ ఉండి అది పాడవద్దేమని డౌట్ వస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రోజు కొంచెం తీసుకుని వాడేసుకోవడం. సో ఇది ఏంటంటే యూసేజ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది. సో ఎర్లీ మార్నింగ్ మనం ప్రొద్దున్న లేచిన వెంటనే ఒక హాఫ్ స్పూన్, మనం చేసుకున్నదైతే హాఫ్ స్పూన్ తీసుకున్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది మెడిసిన్. బయటదైతే కనుక 1 స్పూన్ చెప్తాం. ఓకే. దీంతో పాటుగా కొంచెం వేడి నీళ్ళు తీసుకుంటూ తాగితే కనుక బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదా తులసి ఆకులతోటి కొంచెం డ్రింక్లా పెట్టుకుని దాన్ని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో తులసి ఆకులతోటి డ్రింక్ లాగా చేసుకుని అనుపానంగా తీసుకోవచ్చు. తర్వాత ఇదేంటంటే మనం చేసుకున్నది హాఫ్ స్పూన్ సరిపోతుంది. బయటదైతే కనుక 1 స్పూన్ తీసుకోవాలి క్వాంటిటీ. సో ఈ రోజుల్లో అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధపడుతున్నారు. పసిపిల్లలకు కూడా పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఎంత పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుతున్నారు. సో అందరికీ కూడా చాలా ఉపయోగపడేలాగా ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా, అంటే మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివి ఇవి లేకుండా ఉపయోగపడేలాగా సింపుల్ ఆయుర్వేదిక్ రెసిపీగా మనం దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఇంట్లో ఉండవలసిన కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇది కూడా ఒకటి చేసి పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మ ఎంత చక్కగా చెప్పారు. అసలు ఇలాంటివి బయట చాలా వరకు చెప్పరమ్మా డాక్టర్స్. అంటే ఇంకా నేను ఇలాగే చెప్తాను. నేను ఆల్రెడీ 60sలోకి వచ్చేసాను. ఇన్నాళ్ళు ఆయుర్వేదంలో లక్కీగా ఏ కేసు టేకప్ చేసినా బెస్ట్ రిజల్ట్స్ అనేవి నేను ఎంజాయ్ చేశాను. కానీ కామన్ మ్యాన్కి ఎక్కువ మందికి ఉపయోగపడడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తే ఇలా మీడియా ద్వారా మంచి మంచి విషయాలు, ఫుడ్ గురించి కానీ, ఆహారంలో జాగ్రత్తలు కానీ, వ్యాయామంలో జాగ్రత్తలు కానీ, ఇలా సింపుల్ రెసిపీస్ వాళ్ళ ఇంట్లో చేసుకునేలాగా చేస్తే మళ్ళీ ఆయుర్వేదానికి స్వర్ణయుగం అనేది రావాలని నాకు కోరిక. పూర్వ వైభవం రావాలి. నేను ఉండగానే నేను ఆ స్వర్ణయుగం చూడాలని. చూస్తారమ్మా, చూడాలి కూడా. ఇంకొక 60 ఏళ్ళు నా లైఫ్ స్పాన్ అయితే కనుక 60 ఏళ్ళు ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్స్ చాలా సిన్సియర్గా వేరియస్ టైప్స్ మెథడ్స్, నాకంటే ఇలా పంచకర్మ స్పెషలైజేషన్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. వాళ్ళ స్పెషలైజేషన్ వాళ్ళు చాలా బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మేమందరం కూడా ఏంటంటే మా డ్రీమ్ ఆయుర్వేదానికి ఒక స్వర్ణయుగం, ఒక ఆ గ్లోరియస్ పీరియడ్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. సో దానికి మీడియా బెస్ట్ ఆప్షన్ కాబట్టి మీడియా ద్వారా ఇలా ప్రజలకి ఆయుర్వేదంలో ఉన్న విశిష్టత, అందుకే ఎవరికి తెలియదు అసలు ఆయుర్వేదంలో ఏముంది అనేది ఏం తెలియదు. ఏదో కిడ్నీ పాడైపోద్ది, లివర్ డ్యామేజ్ అయిపోద్ది, లేకపోతే ఆలస్యం, వేడి చేసేసి పాయిజన్, రకరకాల భయాలతోటి దూరం చేసుకుంటున్నారు. అమ్మని దూరం చేసుకుంటే మనకి ఎంత కష్టం, ఆయుర్వేదాన్ని దూరం చేసుకోవడం వల్ల కూడా అంతే నష్టం. అంతే నష్టం. కష్టం ఒకటే కాదు, నష్టం. అందుచేత అవి తెలుసుకుని ఆయుర్వేదాన్ని ఆదరించి ఆచరించి మంచి ఆరోగ్యాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు అయిపోయిందమ్మా. ఓకే. వేయడానికి ఒక ఈ బౌల్లోకి తీసేసుకుందామమ్మా. చాలా తక్కువ క్వాంటిటీ అయింది, ఎందుకంటే మనకి వీడియో ద్వారా చూపించాలంటే ఇంతకన్నా ఎక్కువ కేజీలు చేస్తే ఇదే గంటలు పడుతుంది, చూసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ చేశాను అనమాట. యాక్చువల్ పాత్ర గంటకుపోయి చాలా ఉంది. యాక్చువల్లీ మేము చేయడం అయితే కొంచెం క్వాంటిటీనే చేసామండి, చూపించడం కోసం. బికాజ్ ఆల్రెడీ మేడం ఇవి చేసి పెట్టుంటారు, మన కోసం ఇవాళ ప్రత్యేకంగా చేసి చూపెట్టారు అన్నమాట. చవన్ప్రాష్ లాగా లేహింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనకి చవన్ప్రాష్ ఇలాగే ఉంటుంది కదా, దీన్ని ఇంకొక 2 minutes ఇంకా వేడి ఉంది పాత్ర, అలా ఉంచేసామంటే లేహిలా గట్టిపడిపోతుంది. అప్పుడు పాడవుతుందనే భయం ఉండదు. ఓకే. పాకం కరెక్ట్గా వచ్చింటే అసలు పాడవద్దు అనమాట. పాకం సరిగ్గా రాకపోతే పాడైపోతుంది కాబట్టి జాగ్రత్త పడుతున్నాం. ఓకేనా? ఇంత చక్కగా ఎలా వచ్చి చూడండి, గట్టిపడిపోయింది. ఇప్పుడు ఇందాక నేను తీసినప్పటికన్నా చూడండి, లేహి చవన్ప్రాష్, అశ్వగంధ లేహి ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది మనది. ఓకేనా? టేస్ట్ చూసి ఒకసారి చెప్పమ్మా. తప్పకుండా అమ్మా. ఓకే. ప్రసాదాలు తీసుకొని అలవాటు చేయబడుతున్నాను నేను. ఇది కూడా ఆరోగ్య ప్రసాదం అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇవాళ ఇంకొక మంచి ప్రసాదాన్ని మాకు అందించారనుకుంటానమ్మా. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. అంటే పసరు వాసన ఇట్లా ఏం లేదు, చాలా కమ్మగా ఉంది. నాకే ఇంత షార్ట్ పీరియడ్లో
మీడియా కోసం చేస్తున్నాను ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా అద్భుతంగా ఉంది, టేస్ట్ బాగుంది. అసలు కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఇందాక ఎంత వాటరీగా ఉంది కదా, ఇప్పుడు చూడండి గట్టిపడిపోయింది మొత్తం, ముద్దలాగా అయిపోయింది. అలా చూడండి, నెయ్యి ముద్దలాగా అయిపోయింది. సో ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత చక్కగా చేయగలిగినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ చాలా సింపుల్ అండి ప్రాసెస్. నాకైతే నిజంగా టేస్ట్ బాగా నచ్చింది. నేను ఏ మాత్రం ఎగ్జాగరేట్ చెయ్యట్లేదు, నిజం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే లేహ్యం అంటే టేస్ట్ బాగుండదు, పైగా ఇలాంటి ఆకులు వాడాము అంటే పసరు వాసన వస్తుందేమో. నేను చెప్పా కదా, అసలు మిక్సీ పట్టినప్పుడు అయితే పసరు వాసన ఖచ్చితంగా వచ్చింది. పసరు వాసన నేనే అన్నాను కదా, పసరు వాసన నేను కూడా అనుకుంటున్నా, ఎంత పాకంలో వేసినా కూడా లాస్ట్లో పసరు వాసన వస్తుందేమో, లేకపోతే టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో. ఏ మాత్రం లేదు, చక్కగా తినొచ్చు, పిల్లలకు కూడా నచ్చి తింటారు. కాబట్టి మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేయండి, చేసుకోండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా చక్కటి రెసిపీ కాబట్టి ప్రతి ఇంట్లో ఉండవలసిన చవనప్రాష్ని శీతాకాలం అంతా అందరూ కూడా వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటారు. అలాగే ఇది త్రూఅవుట్ ఇయర్ 365 డేస్ ఇంట్లో ఉండేలాగా చేసుకుంటే డెఫినెట్గా చాలా మంచి రెసిపీ. జస్ట్ హాఫ్ స్పూన్ తీసుకున్నా మనకి మంచి అద్భుతంగా అమృతంలా పనిచేస్తున్నాము. సో చూసారు కదండి, ఈ రెసిపీ ఎవరెవరికి యూస్ అవుతుందని చెప్పి ఇంకొకసారి మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైతే టాబ్లెట్స్ ఎక్కువ కాలం నుంచి వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఈ రెసిపీని యూస్ చేసుకొని వాడచ్చు. అండ్ అలానే డ్రింకింగ్, స్మోకింగ్ కారణంగా లివర్ పైన ఇంపాక్ట్ చూపించి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న వాళ్ళు ఈ రెసిపీ వాడచ్చు. అండ్ అలానే జాండీస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ లేహ్యాన్ని చేసుకొని ప్రతిరోజు కొంచెం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మామూలుగా ఇలాంటి రెసిపీస్ ప్రేక్షకుల కోసం ఇంత ఈజీగా ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పరండి. నిజంగా ఇది ఒక డేర్ చేసి చెప్పారనే చెప్పాలి. హౌ స్వీట్ యు ఆర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హెపటైటిస్ పేషెంట్స్ కూడా ఇప్పుడు బాగా, హెపటైటిస్ పేషెంట్స్ వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా చక్కగా సింపుల్గా మా అందరికి యూజ్ అయ్యే రెసిపీని మంచి టేస్టీగా అది ఇంపార్టెంట్, టేస్టీగా ఉంది, మీరు చేసుకొని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ.